నెక్స్ట్ సీఎం 100% జగనే. అంటే ఈసారి గెలవనీయం అని చెప్పంటున్నారు టీడీపీ. అది రాజకీయాల్లో సహజం అనమాట. ప్రతిపక్షాల్లోనూ మేము గెలవనీయం, ఓడిస్తాం అనేది చివరి బాక్స్లో ఓట్లు లెక్కేసేదాకా చెప్తూనే ఉంటారు. బాక్స్లో బద్దలైనా కదా లేచిపోయేది ఎవరైనా. ఈ నియోజకవర్గపు ఎమ్మెల్యేలు మా నియోజకవర్గ ఎమ్మెల్యే గారు కాసు మహేష్ రెడ్డి గారు ఎలా ఉంది అసలు? సూపర్. అంటే పులివెందులతో పోటీ పడుతున్న నియోజకవర్గం పిడిగిరాళ్ళే అభివృద్ధిలో. అంటే ఇప్పుడు ఏ ఎమ్మెల్యేకైనా గర్వం అంటూ ఉంటుంది కదా. మా ఎమ్మెల్యే గారి గర్వం లేదు. చివరి కార్యకర్త ఎస్సీ ఎస్టీ బీసీ ఎవరు వచ్చినా కూర్చోబెట్టే మాట్లాడతాడు. అంటే వస్తారు తమ పని తమ చూసుకుని వెళ్ళిపోతారు. అంటే ఇక్కడ రెండు ఆలోచించాల్సింది. చాలామంది ఏమనుకుంటారంటే అధికారంలో ఉన్నప్పుడు టైం వేస్ట్ చేసుకుంటారు, కానీ ఆయన నేచర్ అది కాదు. టైంకి చాలా ఇంపార్టెంట్ ఇస్తాడు. పని ఉంటే మాట్లాడుకోమంటాడు. పని అయిపోగానే టైం వేస్ట్ చేయకుండా ఇచ్చిన 5 సంవత్సరాల కాలంలో అంత ఫాస్ట్గా సూపర్ ఎక్స్ప్రెస్ లాగా పనిచేస్తాడు. కాబట్టి ఈ నియోజకవర్గంలో 3,471 కోట్లతో అభివృద్ధి చేయగలుగుతున్నాడు. అది విలువ. బాబు గారు గెలిస్తే ఈసారి ఎలక్షన్లో ఎలా ఉంటుంది అంటారు? బాబు గారికే భవిష్యత్తు గ్యారంటీ లేదు. ఆయన ప్రజలకి ఏం సూరిటీ ఇస్తాడు? బాబు గారు జైలుకు పోవటం ఖాయం, దాంట్లో ఎట్లాంటి డౌట్ ఏం లేదు. అంటే ఇప్పుడు బాబు జగన్ గారు వచ్చి రాష్ట్రాన్ని బాగా అప్పుపాలు చేసేసారు. అందుకే మన ఆర్థిక మినిస్టర్ గారు ఇచ్చారు కదా, క్లారిటీగా చెప్పారుగా. ఆంధ్రప్రదేశ్ అప్పులు చేయటంలో గత ప్రభుత్వం కంటే ఇతర రాష్ట్రాల కంటే తక్కువే చేసింది, 1,70,000 కోట్లే చేసిందని. అది వాస్తవే కదా. వీళ్ళు మీడియా ఉందని వాళ్ళ ఎల్లో మీడియాలో ప్రచారం చేయటమే, కానీ వాస్తవానికి లెక్కల ప్రకారం అయితే మన గీత దాటి జగన్ గారు అప్పులు చేయలేదు. మన లిమిట్లోనే మనం పనిచేస్తూ ఉన్నారు. మరి ఈ నియోజకవర్గంలో ఎమ్మెల్యే గారు గెలుస్తారా వచ్చే ఎలక్షన్? అంటే మేము అనుకోవడం ఏంటంటే గెలవటానికి 100% స్కోప్స్ ఉన్నాయి. కాకపోతే ఇక్కడ మహేష్ రెడ్డి గారు ఇక్కడ ఉండడు అని తెలుగుదేశం వాళ్ళు మిగతా వాళ్ళు ప్రచారం చేస్తున్నారు. దాంట్లో ఎట్లాంటి డౌట్ లేదు. 100% మహేష్ రెడ్డి గారు ఇక్కడ పోటీ చేసేది, 100% గెలవటం ఖాయం. జగన్ గారుని ఫస్ట్ నుంచి కూడా ఈ భారతదేశంలో ఉన్న ప్రతి రాజకీయ నాయకుడు కూడా చాలా తక్కువ అంచనా వేస్తారు. అది సోనియా గాంధీ కాడ నుంచి అందరు కూడా. కానీ ఆయనకు ఒక గోల్ అంటూ ఉంటుంది, 175, 107. ఎందుకు పెట్టాడంటే ఆ రీచ్ అవ్వడానికి పెట్టాడు. కాస్తే రీచ్ అవ్వడంలో 10-20 సీట్లు అటు ఇటు అవ్వచ్చేమో, కానీ అతని గురి మాత్రం తప్పదు.